చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోతున్న హామీలను అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలతోనే రాష్ట్రం దివాలా తీసేస్తోందని అఘోరించిన చంద్రబాబు తాను ఇచ్చే గాలి హామీలను ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి సంపద ఎలా సృష్టించాలో బాగా తెలుసునని టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియా ఓ రకమైన డబ్బా కొట్టుకుపోతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు కెరీర్లోనే సంపద సృష్టించిన దాఖలాలు ఎక్కడా లేవంటున్నారు విశ్లేషకులు. సంపదలు దోచుకోవటంలో ఆయన ఛాంపియనే, కానీ సృష్టించడంలో కాదంటున్నారు పాలకపక్ష నేతలు. చంద్రబాబు నాయుడిని అడ్డదారిలో ముఖ్యమంత్రిని చేయడం దగ్గర నుంచి ఒక వర్గం మీడియా చంద్రబాబుకు లేని లక్షణాలు, గుణగణాలు ఆయనకు ఆపాదించి ఆయన ఇంద్రుడు చంద్రుడు అని కీర్తిస్తూనే ఉన్నాయి. ఏపీలో ఐటీ రంగానికి ఆద్యుడు చంద్రబాబే అని ఓ కట్టుకథను చాలా బలంగా ప్రచారంలో పెట్టింది ఈ మీడియానే. ఏపీలోనే కాదు, ఆ మాటకొస్తే దేశంలోనే ఐటీకి దారి చూపించింది మా చంద్రబాబే అని ఏమాత్రం సిగ్గుపడకుండా ఎల్లో మీడియా అసత్య కథనాలు వండి వారుస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే చాలా సమర్థుడైన ముఖ్యమంత్రి అని, దూరదృష్టి ఉన్న నాయకుడని చాలా రకాల బిరుదులు కూడా చంద్రబాబుకు ఉదారంగా కట్టబెట్టిన ఎల్లో మీడియా చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంపద సృష్టి అని ఓ పచ్చి అబద్ధాన్ని ఏళ్ల తరబడి ఒకే రాగంలో ఆడుతూ వస్తున్నాయి. ఎల్లో మీడియా ఇలా వాగిందంటే సరేలే అని అర్థం చేసుకోవచ్చు. సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన నారాయణ కూడా చంద్రబాబు అంటేనే అభివృద్ధికి మారుపేరు అని, బాబు అనుక్షణం అభివృద్ధి కోసమే తపిస్తారని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బాబు వీపు గోకేశారు. చంద్రబాబు ఎప్పుడు ఏం అభివృద్ధి చేశారు? ఆయన హయాంలో పేదలు గుర్తుపెట్టుకునే సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించుకుంటే లేవు అన్న సమాధానమే వస్తుంది. ఇటువంటి అబద్ధాల కోవలోకే మరో అబద్ధం. చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం వచ్చునంటాయి ఎల్లో డబ్బాలు. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారిని ఈ ప్రశ్నే వేస్తే చంద్రబాబుకు సంపద దారి మళ్లించడం తెలుసు, దాన్ని హవాలా మార్గంలో తన బినామీల ద్వారా అక్రమంగా తరలించడం తెలుసు, చివరకు ఆ నిధులను తన పార్టీ ఖాతాలోకి తోసేయడం తెలుసు. కానీ సంపద సృష్టించడం ఆయనకు తెలియదని అంటారు. అసలు చంద్రబాబు నాయుడి పాలన తీరునే నిశితంగా గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అత్యంత క్రూరంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో సీఎం అయిన క్షణం నుంచి 2004 ఎన్నికల్లో ఓడి ఆయన గద్దె దిగే వరకు ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ వరుసగా 9 ఏళ్ల పాటు రెవెన్యూ లోటుతోనే నడిచింది. ఏ ఒక్క సంవత్సరంలోనూ సర్ప్లస్ అన్నదే లేకుండా చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు. ఎంతసేపు అప్పులు, ఓవర్ డ్రాఫ్ట్లతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. తాను అధికారంలో ఉన్న 14 ఏళ్లు రెవెన్యూ లోటుతో గడిపిన చంద్రబాబు నాయుడు సంపద ఎప్పుడు ఎక్కడ సృష్టించారో చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలదీశారు. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-5 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-6 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష. రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. చిత్రంగా చంద్రబాబు 2004లో గద్దె దిగిన ఆర్థిక సంవత్సరం నుంచే తిరిగి 2013 వరకు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు అన్నదే లేదు. చిత్రంగా రాష్ట్ర విభజన అనంతరం ఆయన తిరిగి ఏపీ సీఎం అయిన తరువాత బాబుకే సాధ్యమైన దివాళా పాలన మళ్లీ మొదలైపోయింది. 2019 వరకు వరుసగా 5 ఏళ్ల పాటు రెవెన్యూ లోటు వెంటాడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో బాబు హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడే తమ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా దివాళా తీసిందని చిరునవ్వు చెదరకుండా దాన్నో ఘనతగా చెప్పుకొచ్చారు. ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, రేపటి నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఖజానాకు లేదు, మరి ఈ కొత్త ప్రభుత్వం ఎలా పాలిస్తుందో మేము చూస్తామంటూ నీచాతి నీచమైన, ఘోరాతి ఘోరమైన సవాల్ ఒకటి విసిరారు. పైగా ఏపీ ప్రభుత్వానికి అప్పులు దొరికే పరిస్థితి కూడా లేకుండా అవకాశాలు ఉన్నంత మేరకు తామే ఎడాపెడా అప్పులు చేసేశామని మరో సంతోషకరమైన వార్త కూడా చెప్పారు యనమల. తాను చెప్పిన వాస్తవాలు టీడీపీ పాలనలో ఏపీ ఎంతగా దివాళా తీసిందో అందరికీ చాటి చెబుతుందని తెలిసో తెలియకో యనమల ఒక రకమైన శాడిజంతో ఇలా వెక్కిరించారు.
చంద్రబాబు నాయుడి హయాంలో స్కిల్ స్కామ్లో 100 కోట్లు దారి మళ్లించి బినామీల ద్వారా హవాలా మార్గంలో తరలించి వాటిని టీడీపీ ఖాతాలో జమ చేయించుకున్న చంద్రబాబు నాయుడు దోచుకోవడంలో స్కిల్ ఉన్నోడే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఫైబర్ నెట్, అసైన్ ల్యాండ్స్ కుంభకోణం, అమరావతి కుంభకోణం ఇలా లెక్కకు మించిన కుంభకోణాలతో చంద్రబాబు సంపదలు సృష్టించుకుని దోచుకున్నమాట మాత్రం వాస్తవం అంటున్నారు పాలకపక్ష నేతలు. కాకపోతే ఆ క్రమంలో రాష్ట్రం మాత్రం దివాళా తీసిందని వారు దుయ్యబడుతున్నారు.